దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులారా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ క్రిస్మస్ మాసం యొక్క శుభాకాంక్షలు. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. 13వ తేదీ మనకి సాల్మియా క్రిస్మస్. ఏది ఏమైనప్పటికీ ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం, లేకపోతే పదే నీతో చెప్పుతున్న మాట, నిన్ను ధైర్యపరిచే మాట, 11వ తేదీ డిసెంబర్ మాసము 2024వ సంవత్సరం. ఈరోజు దేవుడు నీతో చెప్పుతున్న మాట, భయపడకము, వారిని చూచి జడియవద్దు, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 21వ వచనం. పూర్తి వచనము, వారిని చూచి జడియవద్దు, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడు. ఇది వాగ్దానం. ఇంగ్లీష్లో చూసుకొని, మరి దూత వచ్చి భయపడవద్దు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. జకరియా దగ్గరికి వచ్చి, భయపడకము, ఇదిగో దేవుడు నీ ప్రార్థన ఆలకించాయన్నాడు. మరియ యొద్దకు వచ్చి, భయపడకము, నీవు ధన్యురాలవు, నీవు కృపను పొందితివి. కాబట్టి ఈ రోజున 365 సార్లు ఈ భయపడవద్దు అనే మాట రాయబడింది. అంటే 365 రోజులకి దేవుడు నీతో నాతో చెప్తుంది, భయపడవద్దు, భయపడవద్దు, ఫియర్ నాట్, ఐ యామ్ విత్ యూ. కాబట్టి ఈ వాక్యము ఇంగ్లీష్లో ఏ విధంగా ఉంది? న్యూ ఇంటర్నేషనల్ వర్షన్, డ్యూటరానమీ చాప్టర్ 7 verses 21. Do not be terrified by them. ఇక్కడ టెరిఫైడ్, టెర్రర్, ఫియర్, అఫ్రైడ్, స్కేర్, ఇలాగా అంటే భయము, భీతి, లేకపోతే దిగులు, లేకపోతే జడియకము, ఈ విధముగా ఎన్నో రాస్తారు కదా. ఆ విధముగా టెర్రర్ అంటే ఏంటంటే జడిసిపోతాం అనమాట, పర్టికులర్ పీపుల్ని చూసిన వెంటనే. అదే విధముగా ఫర్ ద లార్డ్ యువర్ గాడ్ హూ ఈజ్ అమాంగ్ యూ, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఈజ్ ఏ గ్రేట్ అండ్ ఆసమ్ గాడ్, ఆయన గొప్ప భయంకరుడైన దేవుడు నీ మధ్య ఉన్నాడు అని ఇక్కడ మనకి చెప్పబడుతుంది. మొత్తము 26 వచనాలు కలవు. వీరు పెట్టిన టైటిల్స్ మనం చూస్తే, డ్రైవ్ అవుట్ ద నేషన్స్, ఆ యొక్క దేశ ప్రజలను వెళ్ళగొట్టుము, మొదటి వచనం నుంచి 11వ వచనం వరకు. ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్, 12వ వచనం నుంచి 26 వరకు. అయితే ఈ 12వ వచనం నుంచి జరిగిన కార్యాలు నిర్గమకాండము 23వ అధ్యాయము 20 నుంచి 33 వరకు ఉన్నట్లు మనము చూస్తున్నాం. కనుక మొట్టమొదట అసలు ఇక్కడ ఏం చెప్పబడుతుంది? ఈరోజు మనం నేర్చుకుంటున్న వాక్యము, భయపడకము, దిగులు పడకము, జడియకము. ఇవన్నీ 3 వచ్చిన ఒక్క వాక్యము చదువుకొని మనము లోతైన వాక్యంలోనికి వెళ్ళిపోతే, యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం. నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. చూసారా, నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను. ఉపేక్షింపక అంటే ఎటువంటి అన్కండిషనల్ లవ్, అగాపే. కాబట్టి భయపడకము, నెంబర్ 1. దీనికి నేను నీ దేవుడనై ఉన్నాను, రైట్. నెంబర్ 2, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడ నేనే అని, నీతి అని నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందు. కాబట్టి ఎన్ని మాటలు దేవుడు నిన్ను నన్ను బలపరచడానికి ఇష్టపడుతున్నాడంటే, మరి ఎవరికి చెప్పుతున్నారు ఈ మాటలు అని మనము చూసినప్పుడు ఎక్కడ చెప్పబడుతుంది? మళ్ళా 13వ వచనంలో, నీ దేవుడనైన యెహోవానగు నేను, భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని
నీ కుడి చేతిని పట్టుకుంటుని. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడుతుంది. కనుక చూసారా, పురుగు వంటిది భయపడుతుంది. స్వల్ప జనము, వారు అధికమైన జనం, వారు బలమైన వాళ్ళు. కనుక దేవుడు నీకు సహాయము చేస్తాను అంటున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. ఎలా మార్చేస్తానంటున్నాడు? కక్కులు పెట్టబడిన పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా. నేను సాధనాలు అనే వాక్యం చెప్పాను. అది చూస్తే నీవు కొండలు సైతము మరి పొడిగా చేసేస్తావు, పొట్టు వల్లే. ఈ కొండలు పొట్టయిపోతున్నాయనే వాక్యం చెప్పాను, అది చూడండి. ఈ కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తున్న నీతో చెప్పుతుంది, భయపడకము. ఈరోజు భయము గురించి నేను మీకు పూర్తిగా నేర్పించబోతున్నాను. భయము, ఏమైపోతానో అనేది భయము, ఏదేమైనా అనేది ధైర్యము. కాబట్టి FEAR, ఫియర్, ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్ అవే, ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్, అది నీలోనే ఉంది. కనుక ఇక్కడ ద్వితీయోపదేశకాండం 7:18 నుంచి మనము చూస్తే వాక్యము, నీ దేవుడైన యెహోవా ఫరోకు ఐగుప్తు దేశం అంతటకు చేసిన దానిని నీవు ఎందుకు జ్ఞాపకం చేసుకోవట్లేదు? నీ కన్నులు చూచిన ఆ గొప్ప శోధనలను, సూచక క్రియలను, మహత్కార్యములను, బాహుబలమును, చాచిన చేతిని. చూసారా, భయంకరమైన దేవుడు, గొప్ప దేవుడు. ఏ విధముగా చెప్తున్నాడు? గొప్ప శోధనలు నెంబర్ 1, నెంబర్ 2 సూచక క్రియలు, నెంబర్ 3 మహా అద్భుత కార్యాలు, నెంబర్ 4 ఆయన బాహుబలము, చాచిన చేతి. నీకు భయము పుట్టించుచున్న ఆ జనులందరికీ దేవుడైన యెహోవా అలాగే చేయను. యెహోషువతో పదే పదే చెప్తాడు, భయపడకు, భయపడకు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. నిజంగా తప్పు చేసిన వాళ్ళు భయపడరు తెలుసా? మేలు చేస్తున్న వాళ్ళు, మంచి చేస్తున్న వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. ఇక్కడ చెప్పబడుతుంది, మరియు మిగిలిన వారు నీ కంటబడక దాగిన వారు నశించు వరకు నీ దేవుడైన యెహోవా వారికి, అంటే పెద్ద కందిరీగలను పంపును. చూసారా, అంటే దేవుడు యుద్ధము చేయవాడు నీ పక్షమున ఆయనే. కాబట్టి వారిని చూచి జడియవద్దు, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడు అని ఇక్కడ చెప్పబడుతుంది. కనుక ఇక్కడ చెప్పబడిన వాక్యాలు మనం ఒకసారి వాక్యంలో చూస్తే, నిర్గమాకాండము 23:27, నన్ను బట్టి మనుష్యులు నీకు భయపడినట్లు చేశారు. చూసారు, అధికారానికి భయపడతాం, పెద్దవాళ్ళకి భయపడతాం, లేకపోతే బలవంతులకి భయపడతాం, లేకపోతే మనలో తెలియని ఈ భయము అనేది ఎమోషన్, అది ఇమోషనల్ ఫీలింగ్. ఒక కుక్క అక్కడ ఉంటే మనలో ఉన్న భయము దానికి తెలుస్తూ ఉంటుంది. ఒక చీకటిలో వెళ్తే భయము. అందుకనే కీర్తనాకారుడు, గడాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. కనుక భవిష్యత్తు మీద భయము, 13 రకాల భయాలు నేను నేర్పించబోతున్నాను. భయము అనేది 500 సార్లు పాత నిబంధన, కొత్త నిబంధనలో రాయబడి ఉన్నాయి. 365 సార్లు ఫియర్ నాట్ అనేది భయపడవద్దు అని రాయబడి ఉన్నది. కనుక ఇక్కడ ఏమని చెప్తున్నాడు? నీవు పోవు సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను, మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించెదను. అవి నీ ఎదుట నుండి హివ్వీయులను, కనానీయులను, హిత్తీయులను వెళ్ళగొట్టును. కాబట్టి ఇక్కడ చెప్తుంది, అక్కడ రివిజన్ చేస్తున్నాడు. ప్రభువునందు ప్రియులరా, దేవుడు ఎప్పుడైతే రాహాబు చెప్తుంది కదా, మీ దేవుడు మీ ఎదుట చేసిన అద్భుత కార్యములు మేము తలంచి ఉండగా, విని ఉండగా మా యొక్క గుండెలు నీరైపోయి ఎటువంటి ధైర్యవంతులకైనా కూడా అది భయము పుట్టించే కార్యాలు నీ దేవుడు చేశాడు. కాబట్టి ప్రభువునందు ప్రియులరా, దేవుడు ఈ కాలంలో నీ ద్వారా చేయాలని ఇష్టపడుతున్నాడు. నీ జీవితాన్ని ఆయన మలచాలని ఇష్టపడుతున్నాడు. తన అద్భుత కార్యాలు చేయాలని ఇష్టపడుతున్నాడు. కనుక ఈ భయము అనేది మొట్టమొదట మనము చూచినప్పుడు
ఆదికాండము 3:9 యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ? అప్పుడు ఆదాములో పాపము వలన వచ్చినది ఈ భయము. అంటే అందుకు ఆదాము, నేను నీ తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరి. నెంబర్ 1 దిగంబరి. నెంబర్ 2 నేను భయపడ్డాను. నెంబర్ 3 దాగుకున్నాను. చూసారా, భయము నిన్ను దాగుకునేటట్లు, భయము నీ యొక్క బలహీనతని, భయము నీ యొక్క చేతకానితనాన్ని, భయము నిన్ను దూరము చేసేస్తుంది. కనుక భయము 2 రకాలు. ఒకటి దేవునికి దగ్గర చేసేది దేవుని యందు భయభక్తులు, దేవునికి దూరం చేసేది ఈ లోకము నిన్ను ఈడ్చుకుని వెళ్ళిపోయినది. కనుక ఇన్ని విధాలుగా ఇప్పుడు దేవుడు అడుగుతున్న రెండో ప్రశ్న, నీవు దిగంబరివి అని నీకు తెలిపిన మాట. ఇక్కడ భయము ప్రవేశించింది కదా. మనము మెల్లిగా వాక్యము చూస్తే యోబు గ్రంథము 3:25 ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో. చూసారా, మనకి ఏది జరుగుతుందని భయపడతామో అదే నాకు సంభవించి ఉన్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చుచున్నది. చూసారా, అంటే మనము దేనికి భయపడతామో అదే వస్తుందండి, ఏది ఆలోచిస్తామే అదే వస్తుందండి. నీ ధైర్యము అనేక ప్రశ్నలకి సమాధానాన్ని ఇస్తుంది. నీ ధైర్యము అనేకమైన సమస్యల నుండి తప్పిస్తుంది. నీలో ఉన్న ధైర్యము, అక్కడ యేసుప్రభు ఓడలో ఉన్నారు, నేను చెప్పాను అది చూడండి. వారు భయపడుతూ మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అంటారు. అప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు, మీ అల్ప విశ్వాసం ఎలా అని చెప్పి తుఫానును గద్దించినట్లు తెలుగులో ఉంది, షాలోమ్ అని దేవుడు అంటున్నాడు, సమాధానము. కనుక సమాధానము లేని స్థితిలో మనము భయపడే వారముగా ఉంటాం. సామెతలు 1:33 నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును. అంటే భయము నిన్ను తొందర పెట్టేదిగా, భయము నిన్ను దూరం చేసేదిగా, భయము నీ మీదకి ఏదో కీడు వచ్చి పడిపోతున్నట్లుగా మనకి ఆ విధమైన భ్రమలో దేవునికి దూరమై శ్రమలో, అందుకే శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేత కాని వాడవగదు. కనుక మన జీవితంలో ఎన్నో కార్యాలు ఈ విధముగా పోగొట్టుకుంటూ ఉంటున్నాం. కనుక ఈ భయము కోసం కొంచెం వాక్యము నోట్స్ మనం నేర్చుకుంటే, ఇక్కడ ఫియర్ నాట్ అనేది 365 సార్లు, ఈ భయము అనేది 500 సార్లు నేను చెప్పి ఉన్నాను కదా. కనుక ఈ యొక్క భయానికి ఏ విధముగా చెప్పొచ్చంటే అన్ప్లెజెంటబుల్ ఎమోషన్, అంటే ఒక తెలియని తొందర, గజిబిజి, కలవరము, ఒక దిగులు, అది ముఖములో స్పష్టముగా కనబడుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే థ్రెట్ ఆఫ్ పర్సెప్షన్ ఆఫ్ డేంజర్, అంటే అర్థం ఏంటంటే నీకు ఒక వార్నింగ్, నీకు ఒక అపాయం వస్తుందని, నీ మీదకి ఒక ఏదో కీడు కలుగుతుందని నీకు తెలియపరచబడుతూ ఉంటుందన్నమాట. ఆ విధముగా ఆ యొక్క వేదన కావచ్చు, బాధ కావచ్చు, ఆ యొక్క నీకు కీడు సంభవిస్తుందని నీ అంతరంగములో కలిగేదే ఆ యొక్క ఇమోషనల్ ఫీలింగే భయము. కనుక ఈ యొక్క భయాన్ని బైబిల్ ఎన్నో సార్లు వాడుకున్నప్పటికీ 13 రకాల భయాలు మనం చూస్తే, ఫియర్ ఆఫ్ ద లార్డ్, దేవుని యందు భయభక్తులు. కనుక సామెతలు 1:7 యెహోవా యందు, అంటే దేవుని యందు, ఫర్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద నాలెడ్జ్. కాబట్టి ఆ యొక్క మూర్ఖులు జ్ఞానాన్ని తృణీకరిస్తారు, దేవుని యందు భయభక్తులే జ్ఞానమునకు మూలము. కనుక దేవుని యందు భయభక్తులు అనేది మొట్టమొదటి పాయింట్ చూస్తే, సెకండ్ పాయింట్ ఫియర్ ఆఫ్ మ్యాన్, మనుష్యులకు భయపడుట. కాబట్టి వారు ఏమనుకుంటారో, వారు ఏమనేస్తారో, ఏమైపోతామో, అలాగైపోతామో, వాళ్ళు నిందిస్తారేమో అనేది యాంగ్జైటీ, అంటే ఒక చింత, ఒక దిగులు,
అంటే మనుష్యులని కాంప్రమైజ్ చేసేసుకోవడానికి, మన వ్యక్తిత్వం తాకట్టు పెట్టేయడానికి, మనుష్యులతో మనము సంతోష పెట్టడానికి ఈ వాక్యము సామెతలు 29:25 ఏమని చెప్తుంది? ద ఫియర్ ఆఫ్ మ్యాన్ లేస్ ఎ స్నేర్. అంటే మనుష్యుల వలన, భయం వలన మనకి ఉరిగా ఉంటుంది. కాబట్టి బట్ హూ ఎవర్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ ఈజ్ సేఫ్. ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచుతారో వారు క్షేమముగా ఉంటారు. అందుకనే వేట కాని ఊరిలో నుండి నీవు నన్ను తప్పించితివి, మహోన్నతిని చాటున నివసించువాడే, సర్వశక్తిమంతుని నీడను విశ్రమించువాడు. ఒక గొల్యాతు, దావీదు ఎవరైనా చూస్తుంటే దావీదు భయపడాల, కానీ గొల్యాత్ అంటున్నాడు, నేను కుక్కన కర్రతో వస్తున్నావు నా మీదకి అని చెప్పి. చూసారు, వాడు ఖడ్గముతో వస్తున్నాడు. మరి ప్రభువునందు ప్రియులరా, మరి తన జీవితము ఎంతో క్షీణించిపోయినప్పుడు, యోసేపు కుమిలిపోయినప్పుడు తనకి ఇవ్వబడిన దర్శనాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఇక మూడవది, ఫియర్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ సిన్. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆదికాండం 3:10, సిన్ కాజెస్ అస్ టు ఫీల్ గిల్టీ, అషేమ్డ్ అండ్ ఫియర్ఫుల్ ఆఫ్ పనిష్మెంట్. కాబట్టి వేయబోయే శిక్ష కోసము మనము గిల్ట్ అంటే దోషము, అషేమ్డ్ అంటే సిగ్గు, అవమానము, ఇంకా ఒకలాంటి భీతికరమైన ఆ యొక్క వాతావరణం, ఫోబియాకి వెళ్ళిపోతాం. అందుకనే కాలు చేతులు ఇలాగ ఆడకుండా, గొంతులో మాట పెగలకుండా బిగుసుకుపోయి ఉంటామన్నమాట. కాబట్టి ఆదాము అవ్వలు దేవునికి భయపడి వారు దాక్కున్నట్లుగా ఇంతకు ముందు నేను మీకు చెప్పాను. నాలుగవది, ఓవర్కమింగ్ ఫియర్. అంటే ఫియర్ నిన్ను ఏం చేస్తుంది అంటే తొక్కి వేస్తూ ఉంటుంది, అణచివేస్తూ ఉంటుంది, తగ్గించేస్తూ ఉంటుంది. ద బైబిల్ ఎంకరేజెస్ us టు ఓవర్కమ్ అవర్ ఫియర్. బైబిల్ నీకు పదే పదే చెప్తుంది, నీ భయము నుంచి బయటికి రా. కాబట్టి ఫెయిత్ ఇన్ గాడ్ అంటే దేవుని యందు విశ్వాసం ఉంచడము వలన, 2 తిమోతి 1:7 ఏమని చెప్తుంది? ఫర్ గాడ్ గేవ్ us a spirit నాట్ ఆఫ్ ఫియర్. అంటే దేవుడు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చిన గాని పిరిగితనము గల ఆత్మను ఇవ్వలేదు. కనుక ఈ యొక్క ప్రేమ, సెల్ఫ్ కంట్రోల్, ఆత్మ నిగ్రహము మనకి ఇవ్వబడుతుందని, అదే విధముగా యోహాను రాసిన మొదటి పత్రిక 4:18 ఏమని చెప్తుందంటే, దేర్ ఈజ్ నో ఫియర్ ఇన్ ద లవ్. కాబట్టి ప్రేమలో భయం ఉండదు. ఏదైతే భయం ఉంటుందో అది ప్రేమ కాదు. కాబట్టి ఇంకా 5వది, ఫియర్ ఆఫ్ డెత్. చనిపోతాము, మరణము మీద భయము. కనుక ఈజ్ ఎ కామన్ హ్యూమన్ ఫియర్. అందరికీ కూడా ఇది హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14-15, వారు రక్త మాంసములు గలవారు కనుక మరణము అనే దాస్యత్వము మీద వారు భయము కలిగి ఉన్నారు. కనుక దేవదూతలను పోలి యేసు ప్రభు రాలేదు, కానీ మనలో ఒకవంటి వాడాయను. ఇక 6వది, ఫియర్ ఆఫ్ ద ఫ్యూచర్. అంటే భవిష్యత్తు, రేపేం జరుగుతుందో, తర్వాత ఏమవుతామో అనే చింత. ద ఫ్యూచర్ ఈజ్ అన్సర్టైన్ అండ్ వీ కెన్ ఈజీలీ బికమ్ యాంగ్జియస్. దీన్ని బట్టి దిగులు చెంది ఒకలాంటి మనోవేదనకు గురి అయిపోతూ ఉంటాం. కనుక సామెతలు 3:5-6 నీ పూర్తిగా సబుద్ధిని ఆధారము చేసుకొనక దేవుని మీద ఆనుకునినప్పుడు ఆయన నీ భవిష్యత్తును నీ మార్గంలో సరళము చేయను. 7వది, ఫియర్ ఆఫ్ అన్నోన్. అంటే మనకి తెలియని, ఎరుగని మార్గం. ప్రతి క్షణంలో నూతనమైన మార్గమే. రేపేమవుతుందో, మనకి ఏం సంభవిస్తుందో తెలియదు కనుక దేవుని యందు ధైర్యము కలిగి నిబ్బరముగా ఉండడమే. ఫియర్ ఆఫ్ ద అన్నోన్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫియర్ ఆఫ్ ద ఫ్యూచర్. భవిష్యత్తు కోసం దిగులు. ఇంకా చెప్పాలంటే పరిస్థితులన్నీ తల్లకిందలు అయిపోయినప్పుడు, మనము ఏమీ చేయలేక చతికిల పడిపోయినప్పుడు, బైబిల్ నీకు పదే పదే ఆ యొక్క ద్వితీయోపదేశకాండం 31:6 ఏం చెప్తుందంటే, బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్. యెహోషువతో చెప్పబడుతున్నమాట. ధైర్యము తెచ్చుకుని నిబ్బరము కలిగి ఉండు, భయపడకు, దిగులు పడకు, నీ దేవుడైన యెహోవా నీతో కూడా వచ్చువాడు. ఇక 8వది, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఒకవేళ నేను చేయలేనేమో, ఒకవేళ నేను ఓడిపోతానేమో, ఇది చేయడం వల్ల నేను సిగ్గుపరచబడిపోతానేమో అని ఎన్నో విషయాలు మనము చేయమండి. పరీక్ష ఫెయిల్ అయిపోతానేమో అని. కనుక ది ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఈజ్ ఎ కామన్ ఫియర్
దట్ కెన్ హోల్డ్ us బ్యాక్ ఫ్రమ్ టేకింగ్ రిస్క్స్. కాబట్టి కొత్తవి ఏమీ చేయడానికి ఇష్టపడమన్నమాట. కనుక యెహోషువ 1:9 ఐ హావ్ కమాండెడ్ యూ, నేను నీకు చెప్పి ఉన్నాను కదా, దిగులు పడకు, భయపడకు, ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా ఉండు. దేవుడి ఆజ్ఞ అన్నమాట. నీవు ఎక్కడికి వెళ్ళినా నేను నీతో కూడా తోడుగా ఉంటాను. ఇక 9వది ద ఫియర్ ఆఫ్ ద ఎనిమీ, శత్రువు గూర్చిన భయము. కనుక ఏమని చెప్పబడుతుంది? 1 యోహాను 4:4 నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే వారికి రక్త మాంసములు గల బాహువు గల మాంసపు అండ ఉంది, కానీ మనకి దేవుడు నిశ్చయముగా తోడై ఉన్నాడు. వారి కంటే గొప్ప సహాయము ఆ 2వ రాజులు 6:16 అక్కడ మనం చూచినప్పుడు ఎలీషా చెప్తున్నాడు, మనతో కూడా ఉన్నవారు వారి కంటే బలవంతులు, వీరి కన్నులు తెరువు. ఆ యొక్క సింహముల బలము నుంచి ఏ దానియేలును తప్పించి ఉన్నాడో, అగ్ని బలము నుండి షడ్రక్ మేషక్ అబేద్నెగోలను తప్పించి ఉన్నాడో, ఆ యొక్క సౌలు తరిమిన తరుముల నుంచి దావీదును రక్షించి ఉన్నాడో, ఆ దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు. ఇక 10వ భయము ఏంటంటే ఫియర్ ఆఫ్ పెర్సిక్యూషన్, హింసించబడు. మనకి ఎంతగా హింసిస్తారు అంటే మత్తయి సువార్త 5:11-12 బ్లెస్డ్ ఆర్ యూ హూ ఆర్ ద రివెల్ ఆఫ్ ద పెర్సిక్యూట్, నీతి నిమిత్తము హింసించబడిన వారు ధన్యులు. కాబట్టి నీవు హింస పడతావా, దిగులు పెడతావా అనేది భయపడకూడదు. ఇక 2-3 మనము చూసుకుంటే 11వది ఫియర్ ఆఫ్ ఫ్యూచర్ జడ్జిమెంట్, మరి తీర్పు కోసము జడ్జిమెంట్. కాబట్టి తీర్పు. కనుక రోమీయులకు రాసిన పత్రిక 8:1 కాగా క్రీస్తు యేసునందున్న వాడికి ఏ శిక్షా విధియు లేదు. చూసారా ప్రభునందు ప్రియులరా? ఇక 12 చూస్తే ఫియర్ ఆఫ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్, నువ్వు చేసిన తప్పు వలన ఏమి జరుగుతాయో అని చెప్పి అయోమయంలో, దిగులో, చింతలో, ఒక వ్యసనానికి గురి అయిపోతూ ఉంటాము. కనుక ఆ యొక్క మరి భయాన్ని మనము చూసినప్పుడు యోహాను రాసిన 1 పత్రిక 1:9 ఇఫ్ వి కన్ఫెస్ అవర్ సిన్స్, మనము మన పాపములను ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు కనుక యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పరిశుద్ధులుగా చేయుము. కనుక కీర్తన 51 ఎలా రాస్తున్నాడు? నేను నా పాపము దాచుకుని, తన పాపములకు పరిహారము నొందినవాడు, తన అతిక్రమములను ఒప్పుకుని వాడు ధన్యుడు. ఇక చివరిది ఫియర్ ఆఫ్ సూపర్ న్యాచురల్, ఆ యొక్క ఇప్పుడు సునామీ వార్నింగ్లు ఇవ్వడము, తుఫాను వార్నింగ్లు ఇవ్వడం, పంట వేస్తున్నాం కానీ కోతకాలం వరకు ఎలా ఉంటుందో తెలియక, కాబట్టి ఈ యొక్క భయానికి సూపర్ నేచురల్, ఆ యొక్క అసాధారణమైన, లేకపోతే ఈ యొక్క ఏది కార్యాలు మన మీదకి సృష్టిపరంగా వచ్చి పడతాయి అనే దానికి అక్కడ భక్తుడు రాస్తుంది కీర్తన 34:7 ద ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ ఎన్కంపాస్, అంటే దేవుడు తన 2 దూతల్ని, అంటే యెహోవా యందు భయభక్తులు కలవారిని కావలి కాయుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును అని దేవుని యొక్క వాక్యము చెప్పబడుతున్నట్లు మనము చూడగలుగుతున్నాం ప్రభువునందు ప్రియులరా. కాబట్టి ఇప్పుడు మనము నేర్చుకున్న వాక్యం ప్రకారము, మనము చూచిన వాక్యం ప్రకారము ఈ రోజు నీకున్న భయము, క్రిస్మస్ అంటే చెప్పబడుతుంది ఒకటే, భయపడకము, రక్షకుడు నీ కొరకు జన్మించి ఉన్నాడు, ఆయన నజరేయుడైన యేసు, దీనికి ఇదే మీకు ఆనవాలు. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఈ క్రిస్మస్ శుభదినములలో అటువంటి ధైర్యము కలిగి, నిబ్బరము కలిగి, నాలో దేవుడు ఉన్నాడు, నాకు చుట్టూ ఏమి జరిగినా నా దేవుడు నాలో ఉండగా, నన్ను రక్షించేవాడు నాలో ఉండగా, నన్ను విమోచించేవాడు నాలో ఉండగా, నన్ను చెయ్యి పట్టి లేవనెత్తువాడు నాలో ఉండగా అని చెప్పి అన్ని తల్లకిందులైపోతాయి, అస్తవ్యస్తమైపోతే ఒక్కటే చెప్పాల, నా కాలగతులు దేవుని వశంలో ఉన్నవి, నేను భయపడను, నేను భయపడను, నరులు నాకేం, ప్రళయ దినము వచ్చినను నీవు భయపడవు, నోటి మాటల వల్ల కలుగు నొప్పి నిన్ను తాకు. క్రిస్మస్ సమయంలో ప్రార్థన చేయన పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును వీరి ధైర్యములో, వీరి హృదయములో ధైర్యమును, నిబ్బరమును, బుద్ధిని
అనుగ్రహించమని, నీ యందు అవగాహన కలుగు చేయమని యేసు శ్రేష్టమైన నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. హ్యాపీ క్రిస్మస్. ఎగ్జామ్ రాసిన వాడికి, చదివి బాగా సిద్ధపడితే వాడికి తెలుసు కనుక భయపడ్డు, చదవని వాడికి భయము. దేవుడు నీతో ఉన్నాడు, దేవుని గూర్చి నీకు తెలుసు కనుక భయపడవద్దు. దేవుడు మనకి తోడుగా ఉండగా మన విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్, ఆమేన్.